హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనకి మంచి టేస్టీగా ఉండే ఒక రైస్ చేసుకుందామండి. సూపర్‌గా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. దానికోసం అని చెప్పి నేను ఇదిగోండి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైసు ఒక గ్లాస్‌తో ఉన్నది బాగా పాతదనమాట. ఒకటి కొత్త ప్యాకెట్‌లో చింపి పోసాననమాట. కడిగేసుకొని ఒక 2 సార్లు కడిగేసుకున్నాను. మరీ బాగా కడిగేయకండి బాస్మతి రైసు. జస్ట్ మామూలుగా అలా కొద్దిగా ఒక 2 సార్లు కడిగేసి వంపేసి కొద్దిగా నీళ్లు పోసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాననమాట. మనం మిగిలిన ప్రాసెస్ చేసుకునేంత వరకు అది నానితే సరిపోతుంది. ఒక పావుగంట నానబెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 6 పచ్చిమిరపకాయలు తుంచుకొని దీంట్లో వేసుకున్నానండి. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులోని. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది గదా! ఆ టేబుల్ స్పూన్ తోటి ఒక్క 2 టేబుల్ స్పూన్లు నేను జీలకర్ర వేసుకుంటున్నాను. మనం చేసుకునేది జీరా రైస్ అండి. హెల్తీగా చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లోనే ఉంటుందనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఉల్లి, వెల్లుల్లి లేకుండా జీరా రైస్ చేసుకుందాం. ఇదిగోండి ఇవన్నీ మిక్సీ వేసుకొనొచ్చాను. మెత్తగా ఇట్లాగా మరీ మెత్తగా కాదు. కొంచెం కచ్చా పచ్చాగా నలిగితే బావుంటుంది. కాస్త బరకగా ఉంటుంది గదా! అలాగా ఆహ్, పొడిలా చేసుకుంటే మనకి బావుంటుందనమాట. ఇదిగోండి ఒకసారి ఇలా కలిపి చూపిస్తున్నాను మీకు నేను. ఎలా నలిగిందనేది మీకు దగ్గరలో ఉండి చూపిస్తున్నా చూడండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. అయితే మనం దీంట్లోకి రైతా చేసుకుందామండి. ఆహ్, నేను అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేయట్లేదు. దీంట్లోకి రైతానే బావుంటుంది. అందుకని మా అమ్మాయి రైతా అడిగిందనమాట. దానికోసం అని చెప్పి క్యారెట్టు, అలాగే కీరా తీసుకున్నాను. టొమాటో, ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. మనం ఈ దీంట్లోకి బఠానీ వేసుకుందామండి. జీరా రైస్‌లోకి బఠానీ వేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఇది నేను ఎప్పుడూ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలాగా. ఫ్రీజర్‌లో పెట్టుకుంటాననమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని పెట్టుకుంటే ఈ ఐస్ అంతా కరిగిపోతుంది. చూసారా ఐస్ కట్టేసింది. ఇలా మనం సంవత్సరం పొడుగునా దాచుకోవచ్చండి. సీజన్‌లో గనక మనం ఎక్కువ బఠానీ వచ్చిన టైంలో తీసుకొని తక్కువ రేట్లకొస్తుంది గదా! అలా మనం ఎక్కువ మొత్తంలో తీసుకొని మనం ఇలాగ స్టోర్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. నేను నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలాగే కీర పీల్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం. కీరా పీల్ చేసేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా తొక్క తీసేసుకున్నానండి. పైన ఇలా పీల్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఈ 2 క్యారెట్లు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. శుభ్రంగా అవన్నీ తీసుకొని క్లీన్ చేసేసుకొని ఇక్కడ కీరా తురుముకుంటున్నాను. క్యారెట్టు, కీరా 2 కూడా అలా తురిమేసుకొని పెట్టుకుంటున్నాననమాట. ఇదిగోండి చిన్న దాంతోటి తురుముకుంటున్నాను. మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటానంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసేసుకోవచ్చు. నాకు మొత్తం చక్కగా పెరుగులో కలిసిపోతుందని చెప్పి మా వాళ్ళు ఇట్లా ఇష్టపడతారు. అందుకని ఇలా తురిమేసాననమాట. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. టమాటాలు కూడా కట్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. నాది చాపింగ్ బోర్డ్ చాలా చిన్నగా ఉంది. అందుకని ఇలాగా పక్కన జాగ్రత్తగా సర్దుకుంటున్నాను. సరిపోలేదని చెప్పి సరే ఇగ అన్నీ పైన గూడా వేసేసాననమాట. ఇలా. మన ఉల్లి చట్నీ, పెరుగు చట్నీకి రైతా చేసుకోవడానికి అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇలా చేసేసుకొని ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆహ్, కుక్కర్‌లో చేసుకుంటానండి నేను. ఈ రైస్ అనేది జీరా రైస్ అనేది కుక్కర్‌లోనే చేసుకుంటాను. ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇదిగోండి నీళ్లున్నాయి కదా! ఏ కుక్కర్ గిన్నెలో నీళ్లున్నాయి. అయితే దీన్ని తొందరగా వేడవ్వాలంటే ఇలా బోర్లించి పెడతాననమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా కొద్దిగా గబగబా అవ్వాలంటే గనక వేడెక్కాలంటే తొందరగా ఇలా బోర్లించి పెడతాను. ఆ వేడికి కొంచెం తొందరగా హీట్ అవుతుందనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇది వేడైపోయింది. ఇప్పుడు మనం నెయ్యితో చేసుకుందామండి. ఘీ వేసి మనం జీరా రైస్ హెల్తీగా చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదిగోండి నెయ్యయితే వేడయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాదాం ముక్కలు వేసుకున్నానండి. బాదాం కూడా వేయండి చక్కగా చాలా మంచిది. పిల్లలకి హెల్తీ గదా! బాదాం రోజు నానబెట్టుకొని తింటే
మంచిది. అలా తినలేని పక్షంలో ఇలా వేసేస్తూ ఉండండి. వంటల్లో దేంట్లోనేసినా చాలా బావుంటుంది. అయితే ఇప్పుడు మనం జీలకర్ర కూడా మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. జీలకర్ర వేసుకొని ఒక్కసారి ఇట్లాగా వేయించేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నది ఉంది కదా! జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మిక్సీలో వేసుకున్నాం కదా! అందుకని అది కూడా వేసేసుకుందాం ఈ నేతిలోని. వేసుకొని ఒక్కసారి ఫ్రై చేయాలనమాట. చేసేటప్పుడు కాస్త గొట్టొస్తుంది. అంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! అందుకని కాస్త గొట్టొస్తుంది. అయినా ఏం పర్వాలేదు. రుచి బావుంటుంది ఇలా చేసుకుంటేను. ఇదిగోండి ఇలా ఒక్కసారి వేయించుకోండి. అయితే కరివేపాకు ఆప్షనల్ అండి. దీంట్లో మిక్సీలో వేసేదానికి. నేనైతే హెల్త్‌కి మంచిదని చెప్పి కరివేపాకు కూడా వేసేస్తాననమాట. కొంచెం కలర్‌గా కనిపిస్తుంది. అలాగే హెల్త్‌కి కూడా మంచిది గదా! అందుకని కరివేపాకు వేసుకొని మిక్సీ వేసుకున్నాననమాట. నీళ్ళల్లో వేసుకున్న బఠానీ ఉంది కదా! ఆ బఠానీలు కూడా దీంట్లో వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకోవాలి. అలాగే గరిటెకి అంటుకుపోయింది మొత్తం అంతాను. అందుకని అది కూడా ఒక స్పూన్ తోటి ఇలా గీకేసి పెట్టేసాననమాట. ఇప్పుడు మనం నీళ్లు పోసుకోవాలండి. మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా! బాస్మతి రైసు. ఆ 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళనమాట. 1కి 1:30 నీళ్ళు, 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్ళు. అయితే ఒక గ్లాసు నీళ్ళు నేను ఈ మిక్సీ జార్‌లో ఇంకా ఉంది కదా! అది అందుకని దాంట్లో వేసుకొని తొలిచేసుకొని పోసేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్. మిగిలిన 2 గ్లాసుల నీళ్ళు ఈ కుక్కర్‌లో వేసేసుకుంటున్నాను చూడండి. మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలని క్లియర్‌గా దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను మీకు. ఇలా వేసేసుకొని ఒక్కసారి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం రుచి కావాలి కదా! మరి రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని కొద్దిగా అంటే కొంచెం పసుపండి. మరీ ఎక్కువ అక్కర్లేదు. చాలా కొద్దిగా ఏసాను. చూసారు కదా! అలా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాము. నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పటికైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఈ నీళ్ళ వరకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత మళ్ళీ చూసుకుందాము. ఒక్కసారి ఇలా మూత పెట్టేసి నీళ్లు బాయిల్ రావాలనమాట. నీళ్లు మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది గదా! ఆ రైస్ దీంట్లో వేసుకుందామండి. చూసారా నీళ్లు చక్కగా మరిగిపోతున్నాయి. బియ్యాన్ని నేను ఈ దీంట్లో వడేసేసుకున్నాననమాట. వడపోసుకున్నాను ఈ చిల్లుల దాంట్లోని. ఇది మొత్తం ది రైస్ అంతా కూడా ఈ నీళ్ళల్లో వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేద్దామండి. చాలా బాగా వస్తది ఫ్రెండ్స్. సన్నగా చక్కగా పొడుగ్గా వస్తుంది. విరిగిపోకుండా వస్తుందనమాట. మెతుకు విరిగిపోకుండా వస్తుంది చక్కగాను. ఇప్పుడు నేను మళ్ళీ రుచి చూసుకుంటున్నానండి. ఎందుకంటే మనం బియ్యం వేసాం కదా! బియ్యం వేసినప్పుడు కొద్దిగా ఉప్పు తగ్గుతుంది. అందుకని ఆ కొ దానికి బియ్యానికి సరిపడా కొద్దిగా నేను మళ్ళీ సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసేసుకున్నాననమాట. ఒకసారి ఇలా కలిపేసుకొని కుక్కరు మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆపేసేయండి. ఇప్పుడు మనం రైతా చేసుకోవాలి గదా! రైతా కోసం అని చెప్పి ఒక ప్యాకెట్టు పెరుగు తీసేసుకున్నానండి. ఫుల్ ప్యాకెట్ ఒక హాఫ్ లీటరు పెరుగనమాట. అది మొత్తం తీసేసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో రైతా అనేది చాలా చాలా ఇష్టము. కంపల్సరీ రైతా అయితే ఉండాలండి. దేనికైనా సరే ఎలాంటి రైస్‌లు ఏం చేసినా సరే రైతా అనేది ఉండాలనమాట. కూర లేకపోయినా పర్లేదు కానీ రైతా కంపల్సరీ ఉండాలి. దీంట్లో కొద్దిగా వాటరేసుకొని కాస్త పల్చగా చేసుకుందామండి. పెరుగుని ఇలాగా నేను చిలికేసుకుంటున్నాను కవ్వంతోటి. పెరుగులా ఉంటే ఇలాగ విరిగిలా ఉంటుంది గదా! అందుకని ఇలా కవ్వంతోటి చక్కగా ఇలా చిలికేసుకున్నాను. చిలికేసుకొని కాస్త కొంచెం నీళ్ళు కూడా పోసుకుంటానులెండి. ఎందుకంటే ఇది చిక్కగా ఉంది కదా! మరీ అంత చిక్కగా అంటే హ్మ్. ఆహ్, నంచుకోవడానికి కొంచెం పల్చగా ఉంటేనే బావుంటుంది. అందుకని కాస్త వాటర్ కూడా వేసుకుంటాను దీంట్లోని. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాము. అలాగే దీంట్లో ఇప్పుడు కారానికి నేను పచ్చిమిరపకాయలవి వేయట్లేదండి. ఇదిగోండి కారం కోసం అని చెప్పి పెప్పర్ పౌడర్ వేస్తున్నాననమాట. రుచికి సరిపడా ఉప్పు,
ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవడమే. ఇలా కొద్దిగా ఇంకా పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు నీళ్లు పోసుకోవచ్చు కొద్దిగా. లేదు ఇలాగే ఉంచుకుంటాము అనుకున్న వాళ్ళు ఇలా వేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఈ కవ్వానికి అంటుకుంది కదా! ఈ కవ్వం తీసేద్దామని చెప్పి దాన్ని నీళ్లు వేసుకొని కొద్దిగా దాంట్లోనే కడిగేసుకుంటున్నాను. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటాననమాట. ఇదిగోండి ఇలా గరిటెతో కలిపేసుకుంటే మనకి కరెక్ట్‌గా సరిపోయింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందనమాట. ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ నేను ఉప్పు చెక్ చేసుకున్నాను. సరిపోయింది. ఇంకా ఫైనల్‌గా ఇలా కొత్తిమీర చుట్టూ వేసేసుకున్నాను. ఇంతేనండి మన రైతా రెడీ అయిపోయింది. వెజిటబుల్ రైతా. అయితే ఇప్పుడు మనది రైస్ కూడా అయిపోయింది. కుక్కరు ఆపేసాను. ఓ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. ఇదిగోండి కుక్కర్ చల్లగా అయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం ఈ ప్లేట్‌లో వేసేసుకుందాము. చాలా వేడిగా ఉంది. పొగలు పొగలు వస్తుందనమాట. అయ్యిన వెంటనే కాకుండా కనీసం ఒక 10 నిమిషాలు, పావుగంటైనా సరే దాన్ని వదిలిపెట్టేయాలండి అలాగా. అలా వదిలేస్తే చక్కగా మనకి విడివిడలాడుతూ వస్తుంది. నేను ఒక 10 నిమిషాలు అయింది. అయిన తర్వాత నేను తీసి ఈ ప్లేట్‌లో వేస్తున్నాననమాట. వెంటనే కలిపెట్టేయకూడదు. కలపకుండా ఇలా ప్లేట్‌లోకి తీసుకుంటే చాలా విడివిడిగా వస్తుందనమాట. నేను మొత్తం అంతా దీంట్లోకి తీసేసుకున్నాను ప్లేట్‌లోకి. చూసారా పొగలు ఎలా పొగలు పొగలుగా వస్తుందోను. ఇలా చలికాలంలో ఇలా వేడివేడిగా చేసుకుని ఇలాంటి జీరా రైస్ కానీ, అలాగే హ్మ్. ఇంకా అజ్వెన్ అంటే ఏమో వాము రైస్ గానీ, మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్ గానీ చేసుకొని తింటే బిర్యానీ ఇట్లాంటి రైస్‌లన్నీ చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుంది. ఇదిగోండి ఇలా నేను ప్లేట్‌లో వేసేసుకొని ఇలా పరుచుకుంటున్నాను. మా అమ్మాయి కూడా లంచ్ బాక్సు సర్దుకోవాలనమాట. పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందామండి. చుట్టూతా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాము. మరి చూడ్డానికి అందంగా కనిపించాలి కదా! ఇదిగోనండి ఇట్లా వేసేసుకున్నాను నేను. ఇంతేనండి సింపుల్‌గా చాలా ఈజీగా, చాలా హెల్తీగా చేసేసుకునే జీరా రైస్, జీలకర్ర అన్నం అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అద్దిరిపోతుంది. ఆహ్, నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లో వస్తూ ఉంటాయండి. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వాసన అద్భుతంగా ఉంది మామ. థ్యాంక్ యూ. నైస్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది. కాసేపు వదిలేయాలి అలాగా చల్లగా అయితే విడవిడలాడుతూ వస్తుంది. మనం వేడివేడిగా కలిపేసాం అనుకో ముద్దలాగా అయిపోతుంది. ముద్దలాగా అయిపోతుంది అనమాట. కొంచెం సేపు కుక్కర్ అయిన తర్వాత ఒక పావుగంట 20 నిమిషాలైనా దాన్ని వదిలేయాలి. అప్పుడు కాస్త పొడి పొడిగా అవుతుంది. అవును తెలుస్తుంది. ఇలా అంటుంటే ఇలా సేమియా లాగా వస్తుంది, బాంబీనో లాగా. అంతే. కుక్కర్లో పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే ఆపేయడమే దీనికి. ఈ టిప్స్ అన్నీ మా అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. హడావిడిగా ఉంటాం కదా, ఫాస్ట్గా చేసేస్తాం. కానీ ఇది గుర్తుపెట్టుకుంటే మాకు కూడా రెస్టారెంట్ స్టైల్ చేసినట్టు వస్తుంది. 2 బాక్సులా? ఇవాళ 2 బాక్సులు. ఇంత అద్భుతంగా హోటల్ స్టైల్ డిష్ చేస్తే నా బాక్స్ నన్ను తినేవారు. నేను తినాలంటే ఒకటి పట్టుకెళ్ళాలి. తీసుకో బాక్సులు. ఇది ఇటు జరిపేసి అది పెట్టేసుకో. అలా అది ఇటు పెట్టేసుకో. ఇదిగో వాసన గుమ్మాయించేస్తుంది మంచిగా. సండే రోజు చేసిన బిర్యానీ వీడియో చూసి తేలేదే అని అడిగారు నన్ను. మరి మనం చేసుకున్న సండే స్పెషల్ కదా, మండేకి లేదని చెప్పా. అయితే ఇప్పుడు ఇది స్పెషల్. దీని ఒక్క దాంట్లోనూ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం వేయలే. దీంట్లో మాత్రం
రైతాలో ఉంటుంది కాబట్టి దీంట్లో వేయలేదు. అయిపోయిందా ఇది? దగ్గరగా పెట్టి బాగుంది కదా, మంచిగా ఉంది హోటల్ స్టైల్లో. ఇదిగోండి మా అమ్మాయి సర్దేసుకుంది ఇవన్నీ కూడా. నచ్చిందా? మరొక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.